ఒక మూఢనమ్మకం, ఒక తెలియని ప్రచారం ఆ చెట్టుకు గొడ్డలి పెట్టెగా మారింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కోనోకార్పస్ ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటుంది, అది ఏ విధంగా మనుషులకు హెల్ప్ చేస్తుంది అనేది మన దగ్గర ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈ కోనోకార్పస్ చెట్లు మనకు ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు చూస్తుంటే ఇది చాలా హాని చేస్తుంది, వీటిని మిగిలించొద్దు అన్నట్టుగా వాటిపైన మనం యుద్ధం ప్రకటించినట్టుగా అయిపోయింది. కోనోకార్పస్ చెట్లు హాని అనేది పూర్తిగా అబద్ధం అండి, దాంట్లో డౌటే లేదు. ప్లస్ కోనోకార్పస్ చెట్టు వల్ల ఉపయోగం ఏముందనుకుంటే, మన ప్రపంచంలో పర్యావరణం చూసినప్పుడు ఈ కోనోకార్పస్ చెట్టు వేరే చెట్టుతో చూసుకుంటే విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. మనిషికి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో తగ్గిపోవాలి, ఆక్సిజన్ పెరగాల. సో ఈ చెట్టు ఉన్న దాని వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బాగా వస్తుంది మనకి. మనం చెట్లు కొట్టేసుకుంటూ పోయినామంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఈ చెట్టు వల్ల ఎందుకు ఇంత ఉపయోగం ఉందని చెప్తున్నామంటే, ఒక 10-15 చెట్లతో మేము కంపేర్ చేసి చూసినప్పుడు ఈ చెట్టు 20 to 30% కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటుంది వేరే చెట్ల కంటే. ప్లస్ 20% కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వదులుతుంది. సో నేను చెప్పిన ఈక్వేషన్ ప్రకారం ఒకటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఒక ఆక్సిజన్ బయట వస్తుంది. మనకి అంతకంటే ఏం కావాలి? ఇంకా ఈ చెట్టు కొట్టేసిన దానివల్ల దానికే నష్టం లేదు, మనకే నష్టం. దీని ఉపయోగం ఏమిరా అంటే, ఎక్కడైనా పెరుగుతుంది ఇది. మీరు ఇక్కడ వేసి కొద్దిగా నీళ్లు పోసినా పెరుగుతుంది, పై కల్టివేటెడ్ ల్యాండ్ లో వేసినా కూడా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ చెట్టుని మేనేజ్ చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ వేసి పెంచుకోవాలి. ఇది ప్లస్ పర్యావరణం కాపాడుకోవాలంటే ఎలాంటి చెట్లు ఇంపార్టెంట్. సార్, మీరు ఇప్పటి వరకు చెప్పిన అంశాల్లో కూడా ఆక్సిజన్, కార్బన్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి మన ఇందులో వాతావరణంలో. దాన్ని తగ్గించాలంటే ప్రధానంగా ఇలాంటి మొక్కలే అవసరం అవుతాయి కదా. మన హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి వాటిని డెవలప్ చేయడం ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి అవకాశం ఏ మేరకు ఉంటుందని మీరు? ఎన్ని చెట్లు వేస్తే అంత బెటర్ అవుతుంది వాతావరణం. ఇంకొకటి, వాతావరణ కాలుష్యంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలా అంటే ఇంతవరకు శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం గానీ శాస్త్ర ప్రకారం గానీ చెట్టు తప్ప వేరే ఇదే లేదు CO2 తగ్గించాలంటే. ఇప్పుడు CO2 ఇంక్రీజ్ అవుతూ ఉన్నదంటే మనకే నష్టం అది. సో కాబట్టి ఎన్ని చెట్లు కొట్టేస్తే అంత కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, అంత ఆక్సిజన్ తగ్గుతుంది. మనం ఎన్ని చెట్లు వేస్తే అంత ఆక్సిజన్ అవుతుంది మనకి. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి మనం? సో చాలా స్టడీస్ మీరు పబ్లిష్ చేశారు, చెప్పారు. ప్రధానంగా మన దేశంలో ఉండేటువంటి మొక్కల సంఖ్య చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. తలసరి మొక్కలు చూసినప్పుడు ప్రధానంగా ఏ ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి, మన దేశంలో ఎంత ఉన్నాయి? ఏ మొక్కలు? జనరల్ గా మనకి ఇండియాలో ప్రతి మనిషికి 22 చెట్లు ఉన్నాయి, ప్రతి మనిషికి. వేరే దేశాలు కంపేర్ చేస్తే యుఎస్ఏలో కంపేర్ చేస్తే 500 ఉంటాయి, బ్రెజిల్కి పోతే 700 ఉంటాయి, చైనాలో 300 ఉన్నాయి. సో కాబట్టి మనది 28. అంటే మనం ఎక్కడున్నాం? మన జనాభా ఎంత? చైనా జనాభా చూసుకోండి, 340 చైనా ఉంది, మనకి 28 ఉన్నాయి. మన జనాభా చైనా కంటే ఎక్కువైంది, మీకు తెలుసు కదా. ఈ మధ్య మనం క్రాస్ అయిపోయినాం. సో జనాభా ఎక్కువైంది, చెట్లు లేవు. 28 చెట్లు ఉన్నాయి, మనకు అవమానం అది. చైనాలో 340 చెట్లు ప్రతి మనిషికి కావాలంటే ఎన్ని చెట్లు వేయాలి మనం? సో అది నేను చెప్తున్నా, అది ఇంపార్టెంట్. సో చైనాలో వాతావరణ కాలుష్యం ఎక్కువే ఉంది, నో డౌట్, బికాస్ ఆఫ్ పాపులేషన్. కానీ వాళ్ళు దాని ప్రకారం చెట్లు కూడా పెంచుతున్నారు, విపరీతంగా పెంచుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే వాతావరణ కాలుష్యం ఎక్కువ చేస్తున్నాం, చెట్లు తగ్గించేస్తున్నాం. అది చేయకూడదు అంటాం. అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో, అంటే పబ్లిక్ ఒక పానిక్ లో ఉన్నారు, చాలా మంది దాన్ని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్లకు మీరు ఏ విధమైనటువంటి సూచన చేస్తారు, సలహా ఇస్తారు? కోనోకార్పస్ చెట్టును చూసి భయపడుతున్నారంటే నవ్వొస్తుంది. అది దెయ్యం కాదు, దాని పాటుకు అది పెరుగుతుంది, హ్యాపీగా ఉంది ఆ చెట్టు. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని కొట్టాల్సిన పని లేదు. దాన్ని వదిలేసి మనం దాన్ని పెరగనిచ్చామంటే అంతకంటే వేరే సంతోషం లేదు ఎవరికి. మేము వృక్షశాస్త్రజ్ఞులుగా మాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఏ చెట్టు కొట్టకూడదు. మీరు ఈ చెట్టు బాగలేదనుకుంటే వేరే దగ్గర వేసుకోండి, అంతేగాని చెట్లు కొట్టేసిన దానివల్ల మనకేదో వచ్చేస్తుంది, మనకు జబ్బులన్నీ పోతాయి, మూఢనమ్మకాలు అవన్నీ. సో ఏ చెట్టు వల్ల ఉపయోగం లేదంటూ లేదు. నేను చెప్పాను ఒకసారి, ప్రపంచంలో ఏ చెట్టు కూడా నిరుపయోగం కాదు, ప్రతి చెట్టుకు ఉపయోగం ఉంటుంది. అట్లా కోనోకార్పస్ చెట్టుకు ఉపయోగం ఇంకా ఎక్కువ. అవును సార్, ఇందులో మెడిసినల్ కు సంబంధించినటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయన్నట్టుగా చేయలేదు. కానీ పబ్లిష్డ్ ఎవిడెన్స్ చూస్తే గోట్స్ కు చేశారు, గోట్స్ కి ఆకులు తినిపించారు. మూఢనమ్మకం ఏంటంటే గోట్స్ తినటం లేదు అని, గోట్స్ తినిపించి వాటిల్లో పాలు ఎక్కువైనాయి, గుండె జబ్బులు తగ్గినాయంట గోట్స్ కి. వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆల్రెడీ. కాబట్టి దీని ఉపయోగం లేకుండా ఉండే క్వశ్చనే లేదు. డెఫినెట్ గా హెల్త్ బెనిఫిట్ ఉంది.
ఇది ప్రధానంగా ఈ మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే విధంగా చాలా ఎక్కువగా ఇది సొసైటీకి మేలు చేస్తుంది, ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటుంది. దాని ద్వారా ఈ మొక్కలను కొట్టకుండా అందరూ జాగ్రత్త పడాలి. దీని ద్వారా చాలా లాభం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ రవికుమార్తో రాముడు టీవీ, హైదరాబాద్.